everyone. Welcome to AK's Economic Organization, World Bank, different economic. అయితే వాటికి ఎక్స్పెక్టెడ్ ఏవొస్తాయి స్టాటిక్ పర్ అంతర్జాతీయ ఆర్థిక సంబంధించి రివ్యూ ఎకానమిక్ సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ 1 by 1 క్వశ్చన్స్ అనేవి రీడ్ చేస్తుంటాను. వీటికి సంబంధించిన పాస్ చేసి ట్రై చేస్తుంటాను, కామెంట్స్ లో పోస్ట్ చేయండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఫంక్షన్స్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్? వాటిలో అంతర్జాతీయ ఆర్థిక విధులు ఏమిటి? రైట్, ఫెసిలిటేట్ డైలాగ్ అమాంగ్ దేశాల మధ్య చర్చలను, అలైన్ అండ్ ఆర్థిక ఏకపక్ష ఆర్థిక ఎంకరేజ్ కొలాబరేటివ్ డెవలప్ అభివృద్ధి సహకార ప్రయత్నం. 4 స్టేట్మెంట్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఫైండ్ అవుట్ చేయండి. రైట్, అంతర్జాతీయ ఆర్థిక అంటే జనరల్గా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్ గురించి, IMF గురించి, అసలు ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్. రైట్, ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే దేశాల మధ్య ఫంక్షనరీగా మనం అయితే దేశం వాటికి సంబంధించి రైట్ అది ఆర్గనైజేషన్ అలా అలైన్ అనుకో ఎకనామిక్ వ్యాప్తంగా ఆర్థిక పరమైన విధానాలు ఏవి వాటిని చోట సమలేఖనం చేయడం, వాటిని సమన్వయం కరెక్టే. రైట్, నెక్స్ట్ యూనిలేటరల్ ఎకనామిక్ డెసిషన్స్ ఆఫ్ ఇండివిజువల్ కంట్రీస్ అన్నారు. అంటే ఇక్కడ ప్రమోట్ యూనిలేటరల్ ఎకనామిక్ డెసిషన్స్ మనం నిన్న చూసాం. ఇది ఒక ఫంక్షనరీ అంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ సంబంధించి విధులు చూస్తే మల్టీలేటరల్ ఎకనామిక్ డెసిషన్స్ అనేవి ఫోకస్ చేస్తుంది. రైట్, మల్టీలేటరల్ అంటే ఇక్కడ బహుపాక్షిక ఆర్థిక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇది ఫోకస్ చేస్తుంది, కానీ యూనిలేటరల్ అయితే కాదు. రైట్, ఏకపక్ష నిర్ణయాలు అయితే ఇందులో ఉండవు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఎంకరేజ్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అంటే టోటల్గా అభివృద్ధి కోసం సహకార ప్రయత్నాలను కూడా ముందుకు తీసుకువెళ్తుంది. రైట్, సో 1, 2 and 4 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్, ఎస్పెషల్లీ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 5 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. మనకి టోటల్ 5 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని మనం చూసాం. రైట్, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఇన్ 1944. ఇది 1944లో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ సమయంలో స్థాపించబడిందని ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. మనకి బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ లో భాగంగా వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, రెండు 1944లోనే స్థాపించబడ్డాయి. రైట్, నెక్స్ట్, ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్, USA అని ఇచ్చారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూస్తే మనం ప్రధాన కార్యాలయం మనకి వాషింగ్టన్లో ఉంది. రైట్, వాషింగ్టన్ DCలో ఉంది. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. రైట్, రెండు IMF అండ్ వరల్డ్ బ్యాంక్ కూడా వాషింగ్టన్ DCలోనే హెడ్ క్వార్టర్స్ ఉండడం గమనించాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్, సో టోటల్ మనకి 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. రైట్, సో ఇక్కడ 5 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఫోకస్గా చూసాం నిన్న. సో నెక్స్ట్ వాటి గురించి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూస్తే, విత్ రిఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంతర్జాతీయ అభివృద్ధి సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇక్కడ ఇట్ వాజ్ సెటప్ ఇన్ 1960. ఇది 1960లో స్థాపించబడిందని ఇచ్చారు. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇట్ ఆఫర్స్ నాన్ కన్సెషనల్ లోన్స్ టు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఇది మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలకు రాయితీలు లేకుండా రుణాలు అందిస్తుందని ఇచ్చారు. ఇక్కడ నాన్ కన్సెషనల్ లోన్స్ అని ఇచ్చారు, బట్ ఇక్కడ కన్సెషనల్ లోన్స్ అండ్ గ్రాంట్స్ కూడా ఇక్కడ కల్పిస్తుంది. అందులో భాగంగా మనకి మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఇండియా కూడా ఒక లోన్ గ్రహీతగా మనం చూడొచ్చు. రైట్, సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. అంతర్జాతీయ ఆర్థిక కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని గురించి ప్రకటనలు చూడండి. సో ఇట్ ప్రమోట్స్ ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైవేట్ రంగం వృద్ధిని ప్రోత్సహించడం ఒక ఇంపార్టెంట్
ఫంక్షన్. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఇటు పెట్టుబడులకు రాజకీయ ప్రమాద బీమాను అందిస్తుందని ఇచ్చారు. ఇట్ ఆఫర్స్ టెక్నికల్ సర్వీసెస్ టు ప్రైవేట్ సెక్టర్ క్లయింట్స్, ప్రైవేట్ రంగంలోని ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారికి సాంకేతిక సేవలను అందిస్తుందని ఇచ్చారు. రైట్, 3 స్టేట్మెంట్స్ గమనిస్తే మనకి వన్ ఆఫ్ ద 5 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ బ్యాంక్ సంబంధించి అందులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి. రైట్, సో ఇందులో ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ ఏదైతే ఉందో డెవలపింగ్ కంట్రీస్లోకి సంబంధించి అది ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ అన్నారు. ఇది మనకి ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించబడదు. పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, మెగా ఏజెన్సీ ఏదైతుందో దాని ద్వారా మనం పొందుతాం. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఆఫర్స్ టెక్నికల్ సర్వీసెస్, అంటే మన ప్రైవేట్ సెక్టర్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి అడ్వైస్ చేయడం, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం, సర్వీసెస్ కూడా ఇవ్వడం అనేది దీని యొక్క ప్రధాన లక్షణం. రైట్, సో 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్? ఈ క్రింది వాటిలో ప్రపంచ బ్యాంకు సమూహంలో భాగం కానిది ఏది అని ఇచ్చారు. రైట్, మనకి టోటల్గా వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఏ ఆర్గనైజేషన్లు ఉన్నాయి? టోటల్ 5 ఉన్నాయి. ఆ 5లో ఇందులో ఉన్నాయా లేదనేది చూద్దాం. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, పునర్నిర్మాణం మరియు అభివృద్ధి కోసం అంతర్జాతీయ బ్యాంక్ ఏదైతే ఉందో, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, బహుపాక్షిక పెట్టుబడి హామీ సంస్థ, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంక్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్, పెట్టుబడులను సంబంధించి వివాదాల పరిష్కారం ఏర్పాటుకి అంతర్జాతీయ కేంద్రం అని ఇచ్చారు. రైట్, ఈ 4 చూసుకుంటే మనకి 5 ఉన్న ఆర్గనైజేషన్లో ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది మనం చూసాం. రైట్, IBRD అనేది ఉంది ఇక్కడ. రైట్, కరెక్ట్ ఆప్షన్. మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా మనం చూసాం, ఏజెన్సీ కూడా. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇది ఒక ఇండిపెండెంట్, రైట్, సో ఇండిపెండెంట్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించింది. రైట్, ఇన్వెస్ట్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, రైట్, ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. కానీ మనకి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది ఇక్కడ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో భాగం కాదు. రైట్, సో ఇది ఒక కరెక్ట్ ఆప్షన్. రైట్, ఇది కూడా మనకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అనేది వరల్డ్ బ్యాంక్లో భాగంగానే ఉంది. రైట్, సో టోటల్ మనకి నాట్ పార్ట్ అన్నాడు కాబట్టి సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్, with reference to the International Center for Settlement of Investment Disputes, consider the following statements. It is an independent body for settlement of investment disputes. ఇది పెట్టుబడి వివాదాల పరిష్కారానికి ఒక స్వతంత్ర సంస్థ అని ఇచ్చారు. ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ అండ్ ఫుల్ మెంబర్ ఆఫ్ ICSID. భారతదేశం CIDలో సంతకం చేసిన మరియు పూర్తి సభ్య దేశం అని ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే ఇండిపెండెంట్ బాడీ అని ఇచ్చారు. సో అంటే ఇక్కడ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ఎప్పుడైతే మనకి పెట్టుబడులకు సంబంధించి వివాదాలు వస్తాయో ఆ వివాదాల పరిష్కారానికి ఈ సంస్థ ఒక స్వతంత్ర సంస్థగా, అంటే ఇండిపెండెంట్ బాడీగా మనకి పనిచేస్తుంది. ఇది కరెక్ట్. ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ అని ఇచ్చారు. ఇండియా అనేది ఇందులో మెంబర్ అయితే కాదు. రైట్, ఎందుకంటే మనకున్న సార్వభౌమత్వ ఆందోళనకు సంబంధించి, అంటే సోవరెంటీ ఇష్యూస్ వల్ల మనం ఇందులో జాయిన్ కాలేదు, అది గమనించాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఓన్లీ 1 is the correct option. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ IMF కోటాస్. IMF యొక్క కోటాలపై క్రింది ప్రకటనలు పరిగణించండి. సో కోటాస్ డిటర్మైన్ ఏ మెంబర్స్ ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ టు ద IMF. కోటాలు IMF కు సభ్యుడి ఆర్థిక సహకారాన్ని నిర్ణయిస్తాయని ఇచ్చారు. కోటాస్ ఆర్ అప్డేటెడ్ యాన్యువల్లీ బై ఎ సింపుల్ మెజారిటీ ఓట్, అంటే సాధారణ మెజారిటీ ఓటు ద్వారా ప్రతి సంవత్సరం కోటాలు నవీకరించబడతాయని ఇచ్చారు. నెక్స్ట్, ఏ మెంబర్స్ యాక్సెస్ టు IMF ఫినాన్సింగ్ ఈజ్ లింక్డ్ టు ఇట్స్ కోటా. IMF యొక్క ఫైనాన్సింగ్ కు సభ్యుడి ప్రాప్యత దాని కోటాతో ముడిపడి ఉంటుందని కూడా ఇచ్చారు. రైట్, ఈ పర్టికులర్ 3 స్టేట్మెంట్స్ గురించి మనం చూస్తే IMF కోటాస్ అంటే ఏంటని చెప్పుకున్నాం. సో IMF కోటాస్ అంటే మనకి పర్టికులర్గా కాంట్రిబ్యూషన్, ఒక మెంబర్ యొక్క కాంట్రిబ్యూషన్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఓటింగ్ పవర్ కావచ్చు, వాటితో పాటు వాళ్ళకి సంబంధించి బారోయింగ్ యాక్సెస్ కావచ్చు. ఈ 3 సంబంధించి వాళ్ళకి IMF కోటా అనేది ఇవ్వబడుతుంది. రైట్, సో ఇండియాకి సంబంధించి మనం చూసాం ఆల్మోస్ట్ $17.8 బిలియన్ అనేవి STR త్రూ STRs
ఇండియా రిసీవ్ చేసుకుంది 2021, అంటే COVID-19కి సంబంధించి కొంత ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ వల్ల, రైట్. సో ఇదొక IMF కోటా అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ కోటాస్ అనేవి మెంబర్స్ ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది నిర్ణయిస్తుంది అనేది చెప్పుకున్నాం. ఇది కరెక్ట్ ఆప్షన్. ఆర్ అప్డేటెడ్ యాన్యువల్ అన్నారు, ఇది అప్డేటెడ్ యాన్యువల్లీ కాదు, అట్ ద సేమ్ టైం సింపుల్ మెజారిటీ అన్నారు. ఈ రెండు కీవర్డ్స్ రాంగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 5 సంవత్సరాలు అంటే 5 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేయడం జరుగుతుంది, అంటే పునఃసమీక్ష అంటాం, రైట్. సమీక్ష అంటాం రివ్యూ అంటే, రైట్, నాట్ అప్డేట్. ఓకే. అండ్ ఆల్సో సింపుల్ మెజారిటీ అన్నారు, సింపుల్ మెజారిటీ కాదు, ఆల్మోస్ట్ 85% మెజారిటీ అప్రూవల్ ఉంటేనే ఇది ముందుకు వెళ్తుంది, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. మెంబర్స్ యాక్సెస్ టు IMF ఫినాన్సింగ్ ఈజ్ లింక్డ్ టు ఇట్స్ కోటా. మనకి IMF ఫైనాన్సింగ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి యాక్సెస్ ఆ కోటాకి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంటే. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆర్ కరెక్ట్? ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూస్తే SDR ఈజ్ అన్ ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ క్రియేటెడ్ బై IMF. అంటే SDR అనేది IMF రూపొందించిన ఒక అంతర్జాతీయ నిల్వ ఆస్తి అని ప్రకటించాం, రైట్. అది ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మనం చూసాం SDR అనేది ఒక కరెన్సీ కాదు, ఇది ఒక పూల్ ఆఫ్ కరెన్సీ, రైట్. కరెన్సీ బాస్కెట్ అని కూడా అంటాం. సో ఇది ఒక రిజర్వ్ అని చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ గా, రైట్. SDR's వాల్యూ ఈస్ బేస్డ్ ఆన్ ఏ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఇంక్లూడింగ్ చైనీస్ రెన్బింబి ఆల్సో, రైట్. మనకి ఏన్ ఉంది, జపాన్స్ ఏన్ ఉంది, అందులో మనకి పౌండ్ ఉంది, అండ్ ఆల్సో US డాలర్ కూడా ఉన్నాయి, రైట్. సో వీటికి సంబంధించి మనం స్పెషల్గా ఒక కరెన్సీ బాస్కెట్ అని చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, SDR క్యాన్ బి ఎక్స్చేంజ్డ్ ఫర్ ఫ్రీలీ యూజబుల్ కరెన్సీస్ అమాంగ్ మెంబర్ నేషన్స్. సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ఉపయోగించడం గల కరెన్సీల కోసం SDRను మార్పిడి చేసుకోవచ్చు. మనం ఏదైతే చెప్పుకున్నామో ఒక 5 కరెన్సీలు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఆల్ ద 3, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. Consider the following statements regarding the general agreements to borrow and new arrangements to borrow. అప్పు తీసుకోవడానికి సాధారణ ఒప్పందాలు మరియు అప్పు తీసుకోవడానికి కొత్త ఏర్పాట్లు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి, రైట్. మనం IMFలో భాగంగా సెకండరీ బారోయింగ్ అప్డేటెడ్గా మనం చెప్పుకున్నాం. అంటే ప్రీవియస్గా ఉన్న కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం తీసేసి IMF కొత్త బారోయింగ్ యాక్సెస్ని అందించే, అందులో జనరల్ అగ్రిమెంట్స్ టు బారో ఒకటి, దాని తర్వాత మనకి న్యూ అరేంజ్మెంట్స్ టు బారో కూడా అప్డేట్ అయ్యింది, రైట్. ఇక్కడ GAB అలౌస్ బారోయింగ్ ఫ్రమ్ ఏ వైడర్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ దాన్ NAB అని ఇచ్చారు. ఇక్కడ NAB కంటే ఎక్కువ దేశాలకు రుణాలు తీసుకోవడానికి ఈ GAB అనుమతిస్తుందని ఇచ్చారు. ఇది జస్ట్ రివర్స్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్. ఒకసారి గమనిస్తే మనకి NAB లాస్ట్ వచ్చింది, ఫస్ట్ మనకి జనరల్ అగ్రిమెంట్స్ టు బారో అంటే GAB ఫస్ట్ వచ్చింది. అంటే మనకి IMF తర్వాత మనకు వచ్చిన ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ కొన్ని లిమిటేషన్స్ ఇస్తూ, అంటే రెస్ట్రిక్షన్స్ తీసేసి GAB వస్తే తర్వాత కొన్ని కంట్రీస్కి ఉపయోగపడేలా వైడర్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ యూజ్ అయ్యేలా NAB అనేది వచ్చింది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, NAB సర్వ్స్ యాజ్ ద సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ IMF ఆఫ్టర్ కోటాస్. మనకి ఏవైతే IMF కోటాస్ ఉన్నాయో వాటి ప్లేస్లో మనకి ఈ NAB అనేది వచ్చింది, న్యూ అరేంజ్మెంట్ బారోయింగ్, రైట్. అది గమనించాలి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఓన్లీ 2 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, with reference to Asian Development Bank, consider the following statements. ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. It was established in 1966 with headquarters in Manila. ఇది 1966లో మనీలాలో ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది అనేది అందరం చూసాం. ఇది ఫిలిప్పైన్స్ దేశంలో ఉన్న మనీలా రాజధానిగా ఉంది, రైట్. సో ఇది ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఇన్ ADB అని ఇచ్చారు. ADBలో భారతదేశం రెండవ అతిపెద్ద వాటాదారు అని ఇచ్చారు. సో ఇండియాకి సంబంధించి మనం చూసుకుంటే ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఫండ్స్ పొందుతుంది, కానీ అంటే షేర్ హోల్డర్ కాదు, ఇది జస్ట్ రిసీవర్ అనమాట, రైట్. ఇక్కడ గమనిస్తే షేర్ హోల్డర్ అయితే కాదు, అందులో మనకి సెకండ్ లార్జెస్ట్ అన్నారు, రైట్. ఆల్మోస్ట్ మనకి ఈ స్టేట్మెంట్ మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికైతే వర్తిస్తుంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది చైనా లెడ్ కాబట్టి చైనా ఫస్ట్ షేర్ హోల్డర్, లార్జెస్ట్ షేర్ హోల్డర్, తర్వాత ఇండియా, రైట్. ఈ స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ADB's ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్ ఫండింగ్ ఎయిమ్స్ అండ్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఏషియా. అంటే ఆసియాలో ఆర్థిక ఆయుధాలు కావచ్చు, రక్షణ మౌలిక సదుపాయాలపై ADB ప్రధానంగా దృష్టి సారించిందని ఇచ్చారు. ఇక్కడ మనం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కువ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఎవరు? ఇండియా అయితే కాదు, బట్ జపాన్
అండ్ యుఎస్, రైట్? ఈ రెండు దేశాలు లార్జెస్ట్ షేర్ హోల్డర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ మనకు ఒకసారి అర్థం చేసుకుంటే ఈ ఫోకస్ అనేది ఏదైతే ఉందో ప్రైమరీ ఫోకస్ మనకి ఈ ఫండింగ్ సంబంధించి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కాదు, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ లాంటి వాటికి సంబంధించి ఇది ఫోకస్ చేస్తుంది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో 3 స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంట్, ఓన్లీ 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే కొత్త అభివృద్ధి బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రకటనలు చూస్తే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై G20 కంట్రీస్ ఇన్ 2014 అని ఇచ్చారు. ఇట్ ప్రొవైడ్స్ ఫండింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. బ్రిక్స్ నేషన్స్ హోల్డ్ ఈక్వల్ ఓటింగ్ పవర్ ఇన్ ద NDB అని ఇచ్చారు. 3 స్టేట్మెంట్స్ మనం గమనిస్తే, ఫస్ట్ దీనిని 2014లో G20 దేశాలు స్థాపించాయని ఇచ్చారు. యాక్చువల్లీ ఇది బ్రిక్స్ బ్యాంక్గా మనం పిలుస్తాం. బ్రిక్స్ బ్యాంక్గా పిలిచేదే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది, రైట్? 2014లోనే దీన్ని స్థాపించారు, కానీ బ్రిక్స్ కంట్రీస్తో స్థాపించారు. ఇది G20 కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఫండింగ్ అంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాలు మరియు సుస్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులను అనుగుణంగా నిధులు సమకూరుస్తుందని ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సో బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఫోకస్డ్ ఆన్ డెవలపింగ్ నేషన్స్ ఇవి ముందుకు తీసుకెళ్తున్నాయి. నెక్స్ట్, బ్రిక్స్ నేషన్స్ అంటే బ్రిక్స్ దేశాలకు సంబంధించి చూస్తే ADBలో సమాన ఓటింగ్, NDBలో సమాన ఓటింగ్ ఉంది అని ఇచ్చారు. ఇది ఈక్వల్ ఓటింగ్ షేర్ అయితే ఉంది, ఓటింగ్ పవర్. ఇక్కడ ఒక్కొక్క దేశం 20% ఓటింగ్ షేర్ అయితే ఉంది. మొత్తం మనం 5 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి అప్పటికి, రైట్? సో టోటల్ మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. 2 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ వాజ్ క్రియేటెడ్ డ్యూ టు చైనాస్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ఎగ్జిస్టింగ్ గ్లోబల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచ ఆర్థిక సంస్థల పట్ల చైనా అసంతృప్తి కారణంగా ఇది సృష్టించబడిందని ఇచ్చారు. సో ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం, మనకి ఏవైతే ఉన్నాయో బ్రెటన్ వుడ్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, వీటి స్థానంలో ఇవి ఎగ్జాక్ట్గా మనకి ఈ వెస్టర్న్ పవర్స్ ఎక్కువగా US కావచ్చు, జపాన్, ఫర్ ఎగ్జాంపుల్ ADB తీసుకున్నా 3 బ్యాంక్స్ వాళ్ళ హవా ఎక్కువ ఉంది, వాళ్ళ ఓటింగ్ పవర్స్ ఎక్కువ ఉన్నాయి. సో చైనా లెడ్గా ఇది స్టార్ట్ చేసుకున్నారు. అంటే డెవలపింగ్ కంట్రీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఒక ఆందోళనతో దీన్ని స్టార్ట్ చేసుకున్నాం, రైట్? ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ AIB అన్నారు. భారతదేశం AIBలో సభ్యదేశం కాదు అని ఇచ్చారు. బట్ ఇది సభ్యదేశం కాకపోయినా ఇది మేజర్గా ఫౌండింగ్ మెంబర్ అని చెప్పుకోవచ్చు, రైట్? ఫౌండింగ్ మెంబర్ అంటే సభ్యదేశం అనేది నార్మల్, రైట్? కొన్ని మెంబర్స్ సభ్యుడిగా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఫౌండింగ్ మెంబర్ కూడా ఇండియా, అది మనం గమనించాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. నెక్స్ట్, ఇది AIB, ముఖ్యంగా AIB ఫోకసెస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నారు. AIB ప్రైవేట్ రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని ఇచ్చారు. నాట్ ఓన్లీ ప్రైవేట్ సెక్టర్, ఇక్కడ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్, రైట్? అది గమనించాలి. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫోకస్ చేస్తుంది AIB, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది, రైట్? వెరీ ఇంపార్టెంట్. సో ఇది రాంగ్ స్టేట్మెంటే, ఓన్లీ 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవి మనకున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ యొక్క ఫంక్షన్స్ కూడా మనం కవర్ చేస్తూ వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు, ADB కావచ్చు, NDB కావచ్చు, వీటి మధ్యలో ఉన్న IMF కోటా, SDRs కావచ్చు, అట్ ద సేమ్ టైం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు, అన్ని ప్రాపర్గా మన స్టాటిక్ సంబంధించి ఏమొస్తాయి క్వశ్చన్స్ అనేవి డీల్ చేసాం. ఇవి ప్లీజ్ రివైజ్ ఇట్. మనకున్న రాబోతున్న ఎగ్జామినేషన్స్ కంపల్సరీ ఆబ్జెక్టివ్ టైప్లో కన్ఫ్యూజ్ చేస్తూ అడిగే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.